The next problem, show that the points 5 minus 1 1, 7 minus 4 7, 1 minus 6 10 and minus 1 minus 3 4 are the vertices of a rhombus. 4 points ఇచ్చారు, rhombus యొక్క verticesగా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ఇచ్చిన పాయింట్స్ని ABCDగా తీసుకొని మనం డిస్టెన్స్ ఫార్ములా ద్వారా వీటిని మనం ఈ వర్టిసెస్ అనేవి రాంబస్ని ఫామ్ చేస్తాయని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవచ్చు. మరి ఒక 4 వర్టిసెస్ లేక 4 పాయింట్స్ రాంబస్ని ఫామ్ చేస్తాయని మనం ప్రూవ్ చేయాలంటే మనం ఆల్ సైడ్స్ ప్లస్ 2 డయాగనల్స్ ABBCCDDA అండ్ డయాగనల్స్ ACBD. సో ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో లెట్ us see that distance between A and B. Distance between A and B, AB. సో డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి 2 పాయింట్స్ మన దగ్గర ఉంటాయి. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సో దాన్నే మనం తీసుకుంటాం. సో ఏబీలో ఇది ఏ అనేది x1 y1 z1, b అనేది x2 y2 z2. సో x2 మైనస్ x1 అంటే 7 మైనస్ 5 హోల్ స్క్వేర్, ఇది x1 y1 z1, ఇది x2 y2 z2 ప్లస్ y2 మైనస్ y1 మైనస్ 4 మైనస్ మైనస్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 7 మైనస్ 1 హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 5 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 3 హోల్ స్క్వేర్ 9, 7 మైనస్ 1 6 స్క్వేర్ అంటే 36. సో 36 ప్లస్ 9 45 ప్లస్ 4 49, అండర్ రూట్ 49 అంటే 7 వి గెట్. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ B అండ్ C. BCల మధ్య డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో B అనే పాయింట్ x1 y1 z1, C అనేది x2 y2 z2. సో x2 minus x1 whole square, that means 1 minus 7 whole square plus y2 minus y1 minus 6 minus plus 4 it become plus z2 minus z1 10 minus 7 whole square, that is equal to 1 minus 7 minus 6 whole square అంటే 36 వస్తుంది. నెక్స్ట్ మైనస్ 6 ప్లస్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4, 10 మైనస్ 7 3 స్క్వేర్ అంటే 9. సో మళ్ళీ రూట్ 49 36 ప్లస్ 4 40 ప్లస్ 9 49, రూట్ 49 అంటే మళ్ళీ 7. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ C అండ్ D. CD పాయింట్స్ మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. C అనే పాయింట్ x1 y1 z1, ఇది x2 y2 z2. సో x2 మైనస్ x1 మైనస్ 1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 మైనస్ 3 ప్లస్ 6 హోల్ స్క్వేర్, z2 మైనస్ z1 4 మైనస్ 10 హోల్ స్క్వేర్. సో ఈ మొత్తం కూడా మైనస్ 1 అంటే మైనస్ 2, రెండు మైనస్ ఉంటే యాడ్ చేయాలి, గుర్తు మైనస్ ఉంటుంది. మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 4, 6 మైనస్ 3 అంటే 3 స్క్వేర్ అంటే 9, 4 మైనస్ 10 మైనస్ 6 హోల్ స్క్వేర్ అంటే 36. సో మళ్ళీ 36 9 45 ప్లస్ 4 49, రూట్ 49 అంటే 7. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ D అండ్ A. AB BC CD DA నెక్స్ట్ వాల్యూ. సో ఈసారి డీని మనం x1 y1 z1, ఏ అనే దాన్ని x2 y2 z2గా ట్రీట్ చేసుకుంటే x2 మైనస్ x1 5 మైనస్ 1 5 ప్లస్ 1 హోల్ స్క్వేర్, y2 మైనస్ y1 మైనస్ ప్లస్ 3 మైనస్ 1 ప్లస్ 3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ z2 మైనస్ z1 1 మైనస్ 4 హోల్ స్క్వేర్, 5 ప్లస్ 1 6 స్క్వేర్ అంటే 36, 3 మైనస్ 1 2 స్క్వేర్ అంటే 4,
1 minus 4 minus 3 whole square into 9. So once again it is equal to root 49. 36 plus 4 40 plus 9 root 49 and once again we get 7. Okay, so మనకి all sides equal వచ్చినాయి. AB BC CD DA all sides are equal. Next we have to find diagonals. AC ముందుగా ACని మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. మరి AC అన్నప్పుడు A అనే దాన్ని x1 y1 z1, C అనేది x2 y2 z2. ఓకే, సో ఇది x1 y1 z1, ఇది x2 y2 z2. x2 minus x1 1 minus 5 whole square, y2 minus y1 minus 6 minus minus plus 1 minus 6 plus 1 whole square, z2 minus z1 10 minus 1. So 1 minus 5 అంటే minus 4 whole square అంటే 16 minus 6 plus 1 minus 5 whole square అంటే 25 10 minus 1 9 square అంటే 81. So 81 plus 5 86 plus 20 106 plus 6 112 plus 10 122 under root 122. Next distance between B and D. So మనం BD next diagonal BDని క్యాలిక్యులేట్ చేసుకుందాం. B అనే పాయింట్ x1 y1 z1, D అనే పాయింట్ x2 y2 z2గా తీసుకున్నట్లయితే x2 minus x1 minus 1 minus 7 whole square. Next y2 minus y1 minus 3 minus plus 4 minus 3 plus 4 whole square plus z2 minus z1 అక్కడ 4 ఇక్కడ 7 4 minus 7 whole square under root. So root of minus 7 minus 1 minus 7 minus 8 whole square అంటే 64 వస్తుంది. ప్లస్ 4 minus 3 1 square అంటే 1 4 minus 7 minus 3 whole square అంటే 9. సో 64 plus 10 74 under root. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేసింది. therefore AB is equal to BC is equal to CD is equal to DA. అంటే రాంబస్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి, డయాగనల్స్ నాట్ ఈక్వల్ ఉండాలి. మనకు అదే విధంగా వచ్చింది. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ AC not equal to BD. Diagonals are not equal. Therefore, the given points forms a rhombus. The given points form a rhombus. Okay, that is the answer.